అంతే కదా జోధా బేగం? మీరు పదే పదే మర్చిపోతారే, ఇక్కడ శ్రీకృష్ణుడి విగ్రహం ఉంది. మరి మీరు జోళ్ళు తొడుక్కొని లోపలికి వచ్చేశారు. దయచేసి మన్నించండి, మేము మర్చిపోతూ ఉంటాం. నిన్న రాత్రి కూడా ఆవిడ మాతో వాదించారు. జోధా బేగం, తమరి చేతికి ఆ గాయం ఏమిటి? గాయమా? బహుశా ఈ గాయం నిన్న రాత్రి అయినట్టుంది కదా? నేను తలదించుకునేలా చేసే ఏ అవకాశం విడిచిపెట్టరీనా? మిమ్మల్ని సిగ్గుపడేలా చేసే అవకాశం మేము ఎప్పుడైనా కల్పించుకోగలం జోధా. తమరిక మాట్లాడుకుంటూ ఉండండి. అలాగే. నా కంటికి కనిపిస్తుందంతా నిజమేనా జోధా? అదే నాకు అర్థం కావడం లేదమ్మా. గురించి నేను ఎంత ఆందోళన చెందానో నీకు తెలియదు తల్లి. నీ విషయంలో నాకెన్నో పీడకలలొచ్చాయి, కానీ ఇక్కడికొచ్చాక నా మనసు శాంతించిందనుకో. ఇక నాకే చింత లేదు. అల్లుడు గారు ఎంత చక్కగా వ్యవహరిస్తారని నేను ఊహించనైనా ఊహించలేదు. ఇక ఊహించటం ఎందుకమ్మా, ఇప్పుడన్నీ నీ కళ్ళ ముందే జరుగుతున్నాయి కదా. నీకు తెలుసా, మరేమో మాన్సింగ్ ని కూడా వారు తనతో పాటే ఉంచుకోవాలని నిర్ణయించుకున్నారు. అవునా? అవును. మీ నాన్నగారికి తెలిస్తే ఎంతగానో సంతోషిస్తారు. జోన్పూర్ చినారా రాతాల నుంచి వచ్చిన వార్తలు ఆనందకరంగా లేవు. అక్కడ ఏ క్షణంలోనైనా తిరుగుబాటు జరిగేలా ఉంది. అందుకు ఏం చేయాలో మేం చూసుకుంటాం. ఈ కరవాలం ముఖ్యంగా తమరి కోసమే షహన్షా. మేం కూడా కొన్ని ఆనవాయితీలు పాటించబోతున్నాం. మేం భారమల్లు రాజావారిని 5000 జిల్లాల మునసబుగా నియమించదలిచాం. భారమల్లు మహారాజా, నేటి నుంచి తమరు మొగలాయి సామ్రాజ్యంలోని 5000 జిల్లాలకి మున్సబవుతున్నారు. ఈ పదవి హోదా ప్రకారం తమరికి 338 గుర్రాలు, 100 ఏనుగులు, 80 ఒంటెలు, 20 రథాలు, 160 బళ్ళు ఉంచుకునే హక్కు లభిస్తుంది. వీటి కోసం బాద్షా గారి ఖజానాలో నుంచి నెలనెలా 30,000 మొహరీలు ఇవ్వబడతాయి. అందుకు బదులుగా షహన్షా గారు ఎప్పుడు కోరితే అప్పుడు మీ సైనిక దళంతో పాటు వారి సేవకి సంసిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. చెప్పండి భారమల్లు మహారాజా, తమరికి ఈ మునసపుగిరి ఆమోదకరమేగా? షహన్షా గారు ఎలా అంటే అలా. మరో సంగతి మహారాజు గారు, తమరంతటి విలువైన సాటి లేని కానుకలు మాకు అందజేశారు. అందుకు బదులుగా మేం కోరుకుంటోందొక్కటే, తమరు మాతో కలిసి విందు భోజనం ఆరగించాలని. తమరి ఆలోచనలు నాకు ఎంతగానో నచ్చాయి షహన్షా. కానీ మా ఆచారంలో కూతురింట్లో కనీసం మంచినీళ్ళు కూడా తాగకూడదు. అందుకని మేము మీతో భోంచేయలేము. మమ్మల్ని మన్నించండి. మేము ఈరోజే తిరిగి వెళ్ళిపోవాలనుకుంటున్నాం. ఈ ఆచారాలు, ఈ ఆనవాయితీలు మేము ఆశించిందేమిటంటే ఈ సాకుతోనైనా మాకు తమరి కుమార్తె చేతి వంట తినే అదృష్టం లభిస్తుంది అనుకున్నాం. షహన్షా, దీనికి సాకులు అదృష్టాలు ఎందుకు? వంట చేయడంలో
మా చెల్లెలు జోదాకి ఎంతో ప్రావీణ్యం ఉంది. ఒకే మనిషిలో అన్నేసి సుగుణాల. మా బేగం జోధా చేతి వంట రుచి చూడాలని మేము ఎంతగానో మరెంతగానో ఆశపడుతున్నాం. నా వంట గురించి మా అన్నయ్యని అంతగా ఎవరు మెచ్చుకోమన్నారని? దీంతో నన్ను ఏడిపించడానికి షహిన్షాకి ఇంకో అవకాశం దొరికినట్లయింది. ఇదిగో చూడండి, ఇందులో ఇంకొద్దిగా నీళ్లు చల్లండి. ఏది? ఇలా ఇవ్వండి, నేను చేస్తాను. ఇక నేను వారికి ఇంకో అవకాశం ఇవ్వనే కూడదు. వంటలో ఏ చిన్న లోపం ఉన్నా వారు దాని గురించి నన్ను ఎత్తి పొడుస్తూ ఉంటారు. ఏమిటంత దీర్ఘాలోచన? అదే, ఏ వ్యక్తిని నేను అంతగా ద్వేషిస్తానో ఆ వ్యక్తి కోసమే వంట చేయాల్సి వస్తుందని. పోన్లేండి, మీరెలా ఆలోచించకండి. మీరు చేస్తున్న ఏ పనైనా షెహన్షా గారి కోసం కాదు, మీ తల్లిదండ్రుల కోసం అనుకోండి. నేను తమరికి ఒక సంగతి చెప్పడానికొచ్చాను జోదా బేగం. మేమనుసరించే నియమాల ప్రకారం షెహన్షా కోసం భోజనం వడ్డించటానికి ముందు వంటలు ఎవరైతే చేశారో వాళ్లవి రుచి చూడవలసి ఉంటుంది. ఆ నియమాన్ని తమరు కూడా పాటించవలసి ఉంటుంది. ఇందులో షెహన్షా గారి భద్రత ముడిపడి ఉంది. చూసారుగా, నేను రుచి చూడడం అయిపోయింది. అంటే తమరి షహిన్షా గారికి ఎలాంటి అపాయం లేనట్టే. కావాలంటే మీరు కూడా దీన్ని రుచి చూడవచ్చు. తమరు చాలా రుచికరమైన వంటలు చేయగలరు జోదా బేగం. షెహన్షా, తమరిక ప్రారంభించవచ్చు. దీంతో జలాల్ నోరు మండిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆ మంటలు జోదా మీదికి దాడి చేస్తాయి. అంత కారం కలిపినప్పటికీ జలాల్ అలా అరవకుండా తింటున్నాడేంటి? ఈ పాటికే నషాళానికి అంటి ఉండాలి.
జలాల్, ఏం జరిగింది జలాల్? అలా మీరు హఠాత్తుగా లేచి వచ్చేసారు ఎందుకని? జోధా బేగంని వెంటనే మా సమక్షానికి ప్రవేశపెట్టండి. జోదా బేగంనా? ఎందుకు? తనేమన్నా తప్పు చేసిందా? ముందు వెళ్ళండి. చిత్తం. బహుశా బావగారు ఆమెర్ తరహా వంట తినడం ఇదే మొదటిసారి అనుకుంటా. మన వంటలు అసలు ఆయనకి నచ్చాయో లేదో. వంటలన్నీ నేను బాగానే చేశానన్నయ్య. వడ్డించడానికి ముందు నేను స్వయంగా రుచి కూడా చూశాను. జోదా బేగం, షెహన్షా గారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. తమరు నన్ను రమ్మన్నారంట. ముందసలు రమ్మనాలని అనుకోలేదు. అయితే ఇంతటి నీచమైన పని ఎందుకు చేయవలసి వచ్చిందో తెలుసుకోవాలనిపించి పిలిపించవలసి వచ్చింది. వంటలో అంతంత కారం వేస్తే నాలుకతో పాటు గుండె కూడా మండిపోతుంది. ఈ లోకంలోని అత్యంత నిపుణులైన వంటకాళ్లు కూడా వారి చేతి వంట ఈ జలాల్ రుచి చూడాలని ఎంతగా తప్పిస్తుంటారో తెలుసా మీకు? మేం గనక వారి చేతి వంట కనీసం రుచి చూసినా కూడా వాళ్ళది తమ అదృష్టంగా భావిస్తుంటారు. కానీ తమరేమో మాకు అలాంటి భోజనం పెడతారా? అయినా కూడా అందరి ముందు మేం నోరు విప్పలేదు. ఎందుకంటే మేం చేసిన వాగ్దానం గుర్తుంచుకున్నందుకు. మేం మిమ్మల్ని మీ తండ్రి గారి ముందు అవమానించకూడదని కోరుకుంటే చివరికి మీరు మా మంచితనాన్ని ఇంత చేతగాడితనంగా ఊహించుకుంటారా? ఇకపై మేం మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతాం. మీ ఉద్దేశం నన్ను భయపెట్టడమే అయితే అది ఏ మాత్రం నెరవేరదని తెలుసుకోండి. ఇప్పుడు ఏమన్నారు మీరు? అదే, నాకు మీరంటే ఎలాంటి భయమూ లేదన్నాను. ఎందుకంటే నేను ఎలాంటి తప్పు చేయలేదు కనుక. అంటే తప్పుల్ని ఒప్పుకునే అలవాటు కూడా తమరికి లేదన్నమాట. అయితే సంస్కార రహితంగా ప్రవర్తిస్తే ఊరుకునే అలవాటు కూడా మాకు లేదు, తెలుసుకోండి. బహుశా మీకు తెలియదనుకుంటాను. ఏ నోటికైతే మీరు మంట కలిగించారు, ఆ నోరు ఒక్క ఆదేశం ఇస్తే ఏమవుతుందో మీకు తెలుసా? తమరి యావత్ కుటుంబం సమక్షంలో తమరిని కడతేర్చవచ్చు. మేము చక్కటి విద్యాబుద్ధులు నేర్చుకుని నీచమైన కార్యాన్ని కొడిగడతారా? సిగ్గుచేటు. అంటే మీకసలు తెలియదనుకుంటా ఒక షెహన్షాకి ఇలాంటి భోజనం పెడితే దాని ఫలితం ఎలా ఉంటుందో ఏమిటో. నాకు ఇప్పటికీ మీరంటే భయం కలగడం లేదు. ఎందుకంటే నేను వంటల్లో అంత కారం వేయనే లేదు. అంటే మీ ఉద్దేశంలో వేరే ఎవరో షెహన్షాతో ఇలాంటి ఆటలాడడానికి సిద్ధపడ్డారంటారా? అది నాకు తెలీదు. ఎవరు ఎందుకు అలా చేశారో తెలీదు. కానీ నేను మాత్రం అంత ఎక్కువ కారంతో మసాలాలతో వంట చేయనేలేదు. ఇందాక మీరు ఒకటి మాత్రం సరిగ్గా చెప్పారు. నేను చాలా మంచి విద్యాబుద్ధులు నేర్చుకున్నాను. అది కూడా చాలా గొప్ప గురువుల వద్ద నేర్చుకున్నాను. అందువల్ల నేను భోజనాన్ని అవమానించడం ఎంత మాత్రం చేయకూడని పని. అలాగే ఏ వ్యక్తి కోసం వంట చేశానో ఆ వ్యక్తికి నా వంట వల్ల బాధ కలగకూడదు. ఇక మా కుటుంబం వాళ్ళ గౌరవం సంతోషాలంటారా? ఇక్కడున్న వాళ్లలో వాటి గురించి ఎక్కువగా పట్టించుకునేది కేవలం నేనొక్కదాన్నే. అందుకని పెత్తనం మీదే కదా. నన్ను మీరేం చేయదలుచుకున్నా నేను మీ ఎదుటే ఉన్నాను. తమరిని వేడుకుంటున్నాను. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించడానికి ఇష్టం లేని షరతులు కూడా మీరు అంగీకరించారు. అందువల్ల మీరు మా వాళ్ల గౌరవం కాపాడతారని నా మాటికి ఒప్పుకున్నారు. అలాంటప్పుడు నేను మీ మీద ఎందుకు ఆగ్రహం చూపిస్తాను? మా కుటుంబ సభ్యులు నేను కంటతడి పెట్టడం కళ్ళారా చూడలేరు. అలాగే నేను కూడా వాళ్ళు బాధపడితే సహించలేను. అందువల్ల వాళ్ళు ఇక్కడ ఉన్నంతకాలం వాళ్ళ మనసులకి గాయాలు కలిగించగల ఏ పని నేను చేయడానికి సిద్ధపడను. అంటే తమరికి మా నోరు కారంతో మండిపోవడం కంటే వాళ్ళు ప్రశాంతంగా ఉండటమే ముఖ్యమన్నమాట. మీకు మేమంటే ఏ భయము లేదు, కానీ వాళ్ళకి కష్టం కలుగుతుందని భయపడుతున్నారా?
అయితే సరే, మేం తక్షణమే మీ నాన్నగారిని కలుసుకుంటాం. మా దృష్టిలో తమరికి గల విలువేమిటో వారికి వివరిస్తాం. అలాగే తమరిని ఇక్కడికి మేము ఎందుకు పిలిపించామో వారికి వివరంగా చెప్తాం. వీల్లేదు. తమరు అంతటి పని చేయకూడదు. మేము ఆ పని చేయబోతున్నాం. మేము ఇప్పుడే తక్షణమే భారమల్లి మహారాజు గారిని కలవబోతున్నాం. భగవంతుడా, ఇప్పుడు నిజమంతా నాన్నగారికి తెలిసిపోతే ఇక నాకేంటి గచ్చింతరం? నేను చాలా పెద్ద పొరపాటు చేశాను మోతి. నేను షహిన్షా గారి ఎదుట అలా కోపగించుకొని ఉండకూడదు. దాంతో వారు నా మీద పగ తీర్చుకోవడానికి దేనికైనా తెగించగల సమర్థులు. భారమల్లి మహారాజు గారు, తమరితో మేము కొంచెం మాట్లాడదలిచాము. కానీ అది ఒక షహన్షాగా కాదు, తమరికి అల్లుడిగా మాట్లాడదలిచాం. అమ్మా నాన్నగారేమో నేను ఇక్కడ చాలా ఆనందంగా ఉన్నాను అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు షహిన్షా గారు మా మధ్య సంబంధం గురించి వాళ్ళకి చెప్పేస్తారు. ఇది అర్థరహిత వివాహం అని వాళ్ళకి చెప్పేస్తారు. ఆయన ఏమిటి మీరంటున్నది? ఉన్నమాటే చెప్తున్నాం మహారాజా. ఇంతకాలం తమ కూతురు తమ నుంచి దాచి ఉంచిన సంగతే మీకు చెప్పాం. కానీ వారి మనసులో మాత్రం అసలు మీరు వంట చేసే ప్రస్తావన రాకుండా ఉంటే బాగుండేది. అసలేం జరిగినా రాజుగారు రాణిగారు ఆ మేరకు వెళ్ళాకే జరగాల్సింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అమ్మ వాళ్ళకి నా మొహం ఎలా చూపించను? జోదా, అల్లుడు గారు మీ నాన్నగారిని కలుసుకోవడానికి వచ్చారు. మీ ఇద్దరి మధ్య అంతా సవ్యంగానే ఉందని నువ్వు మాకు చెప్పినప్పుడు మాకు నమ్మకం కుదరలేదు. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది అల్లుడు గారు అలా ఎందుకు చేశారు అని. దయచేసి నా మాట నువ్వు నమ్మాలమ్మా. అరే, అలా ఎందుకు ఏడుస్తావమ్మా పిచ్చి తల్లి? బహుశా అల్లుడు గారు నువ్వు కంటతడి పెట్టడం చూసుంటారు. అందుకేనేమో ఆయన మీ నాన్నగారిని నన్ను ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండమన్నారు. అప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావని, అలాగే నువ్వు కంటతడి పెట్టవని. అమ్మ చెప్పేదాన్ని బట్టి షహిన్షా గారు నాన్నగారికి ఏమీ చెప్పలేదన్నమాట. పైగా వాళ్ళని ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండమని అడిగారంటే దీని వెనుక వారి అసలు ఉద్దేశం ఏమిటో నాకు తెలుసు. అమ్మని నాన్నగారిని కవచంలా వాడుకుంటున్నారు. నా మీద పోరాడడానికి ఆ కవచం ఉపయోగపడుతుంది. ఏంటి జోదా ఆలోచిస్తున్నావు? మరే లేదమ్మా చెప్పడానికి. నా కూతురు ఇక్కడ ఎలా ఉందోనన్న ఆలోచనతో నేనెంతగానో సతమతమైపోయాను. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత నా బెంగలన్నీ పటాపంచలయ్యాయి. విధి ఏ పని చేసినా జోదా అది మన మంచికే చేస్తుంది. షెహన్షాని చాలా చెడ్డవారు అనుకునేదాన్ని. నిజానికి ఆయనే అంత చెడ్డవారు కాదు.